అర్చన వ్లాగ్స్. ఇవాళ నేను ఒక హెల్దీ హోమ్ మేడ్ మిల్క్ పౌడర్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ మిల్క్ పౌడర్ ఎవ్రీడే ఒక కప్ ఆఫ్ మిల్క్లో తాగితే చాలా మంచిది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మళ్ళీ స్కిన్ టోన్ పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఆల్మోస్ట్ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఇందులో ఉంటాయి. ఇలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు, షుగర్ అసలే ఉండదు. జస్ట్ కప్ ఆఫ్ మిల్క్లో ఒక స్పూన్ కలిపేసుకొని తాగడమే. ఎవ్రీడే ఈ మిల్క్ పౌడర్ వేసుకొని తాగడానికి ప్రయత్నించండి. పిల్లలకి కూడా ఇవ్వండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. వాళ్ళు స్ట్రెస్ అవుతూ ఉంటారు చదువుకి అది కదా. ఈ పౌడర్ వల్ల కొంచెము హెయిర్ ఫాల్ కంట్రోల్ తగ్గుతుంది, మరి కంట్రోల్ అవుతుంది. మళ్ళీ హెయిర్ కొంచెం గ్రోత్ అవుతుంది, స్కిన్ టోన్ పెరుగుతుంది. వాళ్ళకి స్కిన్ కేర్ తీసుకునే టైం అది ఉండదు కాబట్టి ఇది కొంచెం యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ట్రై చేయండి చేయడానికి. ఈ మిల్క్ పౌడర్కి కావాల్సినవి 50 grams ఆఫ్ బాదం, 50 grams ఆఫ్ సోంప్, 200 grams ఆఫ్ మిశ్రీ, 1 full స్పూన్ ఆఫ్ మిరియాలు, ఇంకా ఒక 15 యాలకులు. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి, మిశ్రీ తప్ప. ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక వేసుకోవాలి. డ్రై రోస్ట్ చేయాలన్నమాట స్లో ఫ్లేమ్లో. బాదాం వేగిపోయాయి, పక్కన తీసి పెట్టుకుందాం. తర్వాత సోంపు వేసుకున్నాము. ఇది కూడా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. సోంపు కూడా రోస్ట్ అయిపోయింది, ఇది కూడా పక్కన పెట్టుకుందాం. బాదాం సోంపు చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ బాదాం, సోంపు, ఇలాచీ, ఇంకా మిరియాలు అన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ కూడా వేసి మిక్సీ పట్టుకుంటే ఇలా ఫైన్ పౌడర్ అవుతుంది. ఇదే పౌడర్ అన్నమాట. మిల్క్లో కలుపుకొని ఇంకా తాగేయడమే. మిరియాలు, యాలకులు అన్నీ వేసాం కదా, మంచి మిరియాల వల్ల మనకి ఇమ్యూనిటీ అది ఇంక్రీజ్ అవుతుంది. యాలకుల వల్ల మంచి స్మెల్ ఉంటుంది, మిశ్రీ వల్ల స్వీట్నెస్. ఇంకా షుగర్ అది ఏం వేసుకోనక్కర్లేదు. ఇలాంటి డ్రై కంటైనర్ తీసుకొని ఇందులో స్టోర్ చేసి పెట్టుకోవడమే, అవసరమైనప్పుడు వాడుకోవడమే. నేను మిల్క్లో కూడా కలిపి మీకు చూపిస్తాను. అయితే ఇలాగే మా పిల్లలు తాగరేమో అనిపిస్తే కనుక ఒకసారి జల్లించుకోండి. జల్లించుకుంటే ఇంకా ఫైన్ పౌడర్ వస్తుంది. నేనైతే జల్లించట్లేదు, మా పాప ఇలాగే తాగేస్తుంది. ఒకసారి చూసుకొని మీరు జల్లించుకుంటే జల్లించుకోవచ్చు. ఒక కప్ తీసుకొని మనం జార్లో వేసి పెట్టుకున్నాం కదా పౌడరు, అదొక స్పూను వేసేసుకొని కప్పులో మిల్క్ యాడ్ చేసుకోవడమే. అంతే, ఎంతో హెల్దీ అయిన మిల్క్ పౌడర్ రెడీ. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో. తప్పకుండా పౌడర్ చేసుకొని మిల్క్ తాగండి. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.